అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న. ఎట్లున్నారు? నేనైతే ఎక్దమ్ కిరాకున్నా. రైట్, ముందుగా వీడియో చూసే ముందు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియో చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే ఏమవుతుంది అంటే నేను ఇంకొక 2 వీడియోలు మీ అందరి కోసం ఎక్కువ చేయడానికి ఆస్కారం ఉంటుంది. రైట్, మరి ముచ్చట్లోకి వెళ్దాం. ఇప్పుడైతే మరి నిన్న మొన్న ఉన్నటువంటి రూలింగ్ పార్టీలో భాగంగా ఎలక్షన్స్ వచ్చినాయి. మరి కొత్త పార్టీ వచ్చిందంటే బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో భాగంగా బడంగపేట కావచ్చు, మీర్పేట కావచ్చు, రూలింగ్ నాయకులు అంటే మేయరే కావచ్చు, డిప్యూటీ మేయర్ కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు కావచ్చు. ఇన్నొద్దులు బస్తీలు ఏదైనా సమస్య వచ్చిందంటే ఆ సమస్యను చక్క ముందు కార్పొరేటర్ చెప్తుండే, తనతోటి కాకపోతే మేయర్ దగ్గరికి, డిప్యూటీ మేయర్ దగ్గరికి తీసుకొని ఈ సమస్యని పరిష్కరించండి అని చెప్పేగా దిశగా వెళ్ళేవారు. కానీ ఇప్పుడు మేయర్ లేడు, డిప్యూటీ మేయర్, స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ కూడా లేడు. మరి ఎవరికి చెప్పాలి, మరి ఏం చేయాలంటే ముందుగా మీకున్నటువంటి సమస్యను స్థానికంగా ఉన్నటువంటి వార్డుల వైజ్గా ఇప్పుడు కొత్తగా అధికారులను నియమించారు. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే 13వ వార్డు, 14వ వార్డు. అంటే 13వ వార్డు అంటే బాలాజీ నగర్, సుల్తాన్పూర్ సంబంధించేసి 13వ వార్డు వస్తుంది. 14వ వార్డు అంటే మల్లాపూర్, వెంకటాపూర్, ఇక్కడ ఉన్నటువంటి వీకర్ సెక్షన్ కాలనీ 14వ వార్డు. మరి గతంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు ఏమైనా అభివృద్ధి చేసిరా అంటే ఏం చేశారంటే వాళ్ళు చేసిన కాడికి చేసిరు, మిగతా కాడికి వాళ్ళు మంచి అయ్యారు. అంటే నల్ల ఉన్నోళ్ళు తెల్లగా అయ్యారు, ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టుకోరు, కార్లు లేని మంచిగా కార్లు తెచ్చుకోరు, వాళ్ళైతే బెటర్మెంట్గా అయ్యారు. కానీ ప్రజలు మాత్రం ఎట్లున్నోళ్ళు అట్లనే ఉన్నారు, ఎందుకంటే వీళ్ళు కడుతున్నటువంటి ట్యాక్స్ డబ్బులతోటి అధికారులు జీతాలు తీసుకొని అధికారులు ఏసీలలో కూర్చునడం బాగా అలవాటైన. ఏమైనా పని చేస్తున్నారంటే మాత్రం పనులు మాత్రమే చేస్తుర్రు. అధికారులకు చెప్పేది ఒకటి, మేయర్ అంటగా ఎక్స్పైర్ అంటే వాళ్ళ టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేరు, ఉన్న కాడికైతే బాగానే చేసిరు. మరి అధికారులు కమిషనర్ కావచ్చు, టౌన్ ప్లానింగ్ అధికారి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ కావచ్చు, దయచేసి ప్రజలు మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకున్నటువంటి ప్రాబ్లమ్స్లో భాగంగా అవి మీరు దగ్గరికి తీసుకొని అవి సాల్వ్ చేస్తే బాగుంటుంది. అవి సాల్వ్ చేయకుండా వీళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్లు తీసుకొని ఎక్కడున్నాయి కూడా ఆనే పడేస్తున్నారు. అయితే 13, 14 వార్డుకు సంబంధించినటువంటి వార్డు ఆఫీసర్ నెంబర్ ప్రతి ఒక్కరు, అంటే 13వ వార్డు, 14వ వార్డుకు సంబంధించిన వాళ్ళు ఈ నెంబర్ తీసుకోండి. మీకు ఏ సమస్య ఉన్నా, లైట్లు రాకున్నా, రోడ్లు ప్రాబ్లం ఉన్నా, మీకు డ్రైనేజ్ సమస్యలు ఉన్నా ఈ నెంబర్కే ఫోన్ చేయండి. నెంబర్ చెప్తినుండ్రి 9550823824. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, ఇది స్క్రీన్ మీద కూడా పెడతా, 9550823824. మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఇతనికి డైరెక్ట్ ఫోన్ చేసి మా బస్తీలో సమస్య ఉంది దయచేసి తీర్చండి అని చెప్పేసి ఇతనికి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇతను స్పందించకపోతే మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్ళి అక్కడ ఓ కంప్లైంట్ పరంగా కూడా రావచ్చు. వాస్తవానికి చూసినట్టయితే కమిషనర్ని కలవాలంటే చాలా కష్టకాలం ఉంది. ఎందుకంటే బయట డోర్ కాడ కుక్కలు లెక్క ప్రజలకు విలువ లేదు, కుక్కలు లెక్క బయట నిలబడి కలవాల్సినటువంటి అవసరం వస్తుంది. మరి అక్కడ క్లియర్గా చెప్తున్న కమిషనర్ మేడం, బయటనైనా కుర్చీలు ఏర్పాటు చేయండి, లోపల మీరు ఒక క్యాబిన్ చేసుకునైనా వచ్చే ప్రజలకు కూర్చోవడానికి అవకాశం ఏర్పాటు చేయండి. ఎందుకంటే ప్రజలు కడుతున్నటువంటి ట్యాక్స్ డబ్బులతోటే మీరు జీతం తీసుకుంటున్నారు, అది గమనించుకోవాలి. సో ఈరోజు ముచ్చట అయితే ఇది. మరి ఇలాంటి ముచ్చట్లు ఇంకిన్ని కావాలంటే తప్పకుండా నా ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం మళ్ళీ.